రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అంటారు నా అంటారు ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. పసుపు రంగు. పిల్లలు ఒక్క నిమిషం, చిన్న మార్పు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురు. ఓకేనా? మళ్ళీ ఒకసారి. తర్వాత ఇంకొక రంగు ఏంటి? నలుపు రంగు. ఏం చెప్పారు మీరు? పిల్లలు చిన్న మార్పు ఉంది. నలుపు రంగు. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయం. నలుపు రంగు. హ్యాండ్ తిప్పండి, నాకు చూపియండి మీ హ్యాండ్. నల్లగా, ఇది నలుపు. ఇప్పుడు తెలుపు పాడుకున్నాం ఏంటి? లైక్ దిస్. ఈ చిన్న చిన్న మార్పులు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి పాడుకుందాం. వచ్చేసారా? రైట్. పూర్తి సాంగ్ ఆపకుండా పాడుకుంటాం. చిల్డ్రన్ 1 2 3 స్టార్ట్. ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచు నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచు నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమంతా ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయం. పాపము వలన జీతము మరణం అని ఎరుగుము. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయం. పాపము వలన జీతము మరణం అని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు ఉన్నవి, అందులో ఆత్మీయతకు గుర్తు. అందులో 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రచును. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములను పవిత్రపరచును. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. రంగు చూపుచు తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గుర్తు. హృదయ శుద్ధి గలవారే దేవుని చూతురు. తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గుర్తు. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుని చూతురు. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు
సాంగ్ పాడుకుంటాం, కొంచెం వెనక జరగండి. ఈ ఆంటీ వాళ్ళు ఇక్కడ నిల్చుంటారు, అప్పుడు నేను ఆంటీ అక్కడ నిల్చుంటాం. ఇట్లా వీళ్ళ ముందు నిల్చోవాలి. సరే సరే సరే, ఇట్లా లైక్ నాన్న స్ట్రైట్, పిల్లల ముందు ఇట్లా అటువైపు తిరిగి వెనక జరగండి. పర్లేదమ్మా, అటువైపు తిరగండి, వాళ్ళ వైపు తిరగండి. ఎస్, ఇంకో పాపేది అమ్మ రాజేశ్వరి, బాగా నిల్చోబెట్టు బాయ్స్ని. బాయ్స్ మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? అంత బ్యాక్ ఎవరు వెళ్ళమన్నారు? మీకు లైన్ ఉందా? ఎక్కడుంది? అదిగో, నా చేయితో పడుతుంది, నాకు తెలీదు, దెబ్బ తగులుతుంది. మీరు మీకు ఇట్లా ఇట్లా పడుతుంది నా చేయితో. ఇక్కడ హైట్ చూడు, చిన్న పిల్లలు ముందు పెట్టు. ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చూస్తున్నారా టీచర్స్? ఇంకా ఎవరు? ఆ పాప నువ్వురా, నిల్చోబెట్టు లైన్లో. నువ్వు కూడా అమ్మా, చిన్న చిన్న పిల్లలు ముందు పెట్టు. వెనుక బాయ్స్ వెనుకకి వెళ్ళొద్దు. 6 నిల్చోండి. 6 ఇనే లైన్, 6 లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6. మీ లైన్లో 6 ఉండాలి, లెక్క పెట్టుకోండి. కౌంట్. 6 కంటే ఎక్కువ ఉంటే వెనుకకి వెళ్ళండి. తర్వాత చిన్న షార్ట్గా ఉన్న వాళ్ళు ముందుకు రావాలి, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు వెనుక నిల్చోవాలి. ఇప్పుడుంది లైన్, ఎప్పుడు కూడా లైన్లో నిల్చోబెట్టాలి. గ్రూప్ టీచర్స్ ఎక్కువ ప్రయాసపడాలమ్మా. ఇదే తర్ఫీదు మనకి, లైన్లో నిల్చోబెట్టేదే ఫస్ట్ తర్ఫీదు. అదిగో, తర్వాత గ్రూప్ క్లాసెస్. ఈ పాప ఇక్కడికి వస్తుంది, ఇక్కడ రాకూడదు, అటు జరుపు అమ్మా. నేను ఇట్లా నిల్చుంటే నాకు ఇట్లా ఇట్లా కనపడాలి లైన్ మంచి చక్కగా. అడ్జరు అడ్జరు, ఇట్లా లైన్, ఇట్లా లైన్ కనపడాలి, మంచి కనపడాలి, చక్కగా కనపడాలా. సేమ్ టుమారో ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సరేనమ్మా? నువ్వు పొడుగున్నావు కదా చాలా, నువ్వు ఈయన వెనకకు పెట్టు, చిన్నపిల్లల ముందుకు పిలుచుకో. ఇదమ్మా వాడు, ఇక్కడ బ్రౌన్ షర్ట్, ఇక్కడ రా. వాడమ్మా, నీకు కనబడతలేదా హైట్? అదో ఏంటమ్మా? నెక్స్ట్ తెలుగు సాంగ్. దమస్కు మార్గం మందున పాడతాం ఒకసారి. పిల్లలు, మనం కొత్త పాట పాడుకుంటున్నాం, సరేనా? ఒక కొత్త పాట పాడు. ఇది మూడు కొత్త పాటలు ఉన్నాయి. ఇంక అల్లరి చేస్తే టైం అయిపోయింది అంటారు అంకుల్, నాకు తెలియదు మరి. పాటలన్నీ మిగిలిపోతాయి. ఓకేనా? చెప్పండి. దమస్కు మార్గం అందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. ఇంత మెల్లిగా చెప్తున్నారా? సౌలా సౌలా, నేనంత గట్టిగా అరవలేదు కదా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. ఇగో పిల్లలు, మీరు కూడా మార్పు చెందిపోవాలి. మేము ఇట్లనే అల్లరి చేస్తామంటే మీ పేరు సౌలు అని పెట్టేస్తాం. మార్పు చెందితే పౌలు, మార్పు చెందకపోతే సౌలు. అదనమాట ఈ పాట అర్థం. బాగా నీవు ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను, నీవును సౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. ఆంటీ చక్కగా యాక్షన్ చూడండి, చేస్తారు. యాక్షన్ చూడండి. ఓకే చూడండి. దమస్కు మార్గమందున మీకు వస్తుందా చూడండి. ఫస్ట్ అందరు ఇట్లా హ్యాండ్స్ డౌన్ చేయండి. ఈ పాట ఎవరికి ఎవరు చేతులు తీయొద్దు. నేను చెప్పినప్పుడే మీరు యాక్షన్ చేయాలి.
వద్దు, యాక్షన్ చేస్తుంది. నానా చూడండి, ఇటు తిరగండి అందరూ. రైట్, నేను ఎటు తిరిగినా రైట్, యాక్షన్ రైట్. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, దమస్కు మార్గమందు, రైట్ ఎటువైపు, రైట్ సైడ్, అటువైపు, మీరు అటువైపు, మీరు అటువైపు, మీకు రైట్ సైడ్ ఎటువైపు, అటువైపు, నాకు రైట్ ఇటు ఉంది, మీరు అటు తిరగాలి, అంతేనే కదా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, వెరీ గుడ్, అట్లా ఓకే. మళ్ళీ ఒకసారి, దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. ఓకే ఓకే, శత్రువైన ఎట్లా పిల్లలు, శత్రువైన తర్వాత సౌలు ఎట్లా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. ఓకే చిల్డ్రన్, మళ్ళీ ఒకసారి పడుకుందాం, అందుకే ఆపాను. 1 2 3. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. ఈజీ ఉందా నాన్న? గర్ల్స్ మళ్ళీ ఒకసారి చేయండి, బాయ్స్ బాగా చేశారు. ఇప్పుడు గర్ల్స్ ఓకేనా, అటువైపు. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, చూడండి పిల్లలు, దమస్కు మార్గంలో వెళ్తున్నాడు సౌలు, ఇలాగా దమస్కు మార్గమందున అనగానే వెళ్ళుచుండగా ఇట్లా రథం మీద వెళ్తున్నాడు, వెళ్ళుచుండగా అట్లా అనమాట. ఓకేనా, మళ్ళీ దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, గుడ్. శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. అందరం కలిసి పడదాం. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను, సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను, ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను, ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. నీవును పౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. నీవును పౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను, ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను, ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. నీవును పౌలే మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. నీవును సౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, నఫ్లును ప్రభు దర్శించగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా, శత్రువైన సౌలును ప్రభు దర్శించగా. మళ్ళీ పాడుకుందాం పిల్లలు. ఇది మీరు ఇప్పుడు పాట నోట్తో పాడుతూ యాక్షన్ చేయాలి, సరేనా? ఎంతమందికి వచ్చింది పాట? పాడతారా పాడరా? ఇప్పుడు గర్ల్సా బాయ్సా? ఓకే, మరి నాతో పాడాలి, కలిసి పాడాలి. యాక్షన్ తర్వాత గర్ల్స్ ఉంటే యాక్షన్ చేయండి,
బాయ్స్ పాడుకుంటే యాక్షన్ చేస్తారు. ఓకే చిల్డ్రన్, గర్ల్స్ ఏం చేయాలి, బాయ్స్ ఏం చేయాలి? అబ్బా చూద్దాం కదా ఎంత బాగా పాడతారో. ఓకే, ఆంటీ వైపు చూడండి, యాక్షన్. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా త్రువైన సౌలును ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభువు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. నీవును సౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. నీవు వలె పౌలు వలె ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. చాలు పిల్లలు, మళ్ళీ వన్స్ అగైన్ ఇప్పుడు అందరం పాడుకుందాం. గర్ల్స్, బాయ్స్, టీచర్స్ కదమ్మా, అందరం పాడుకుందాం యాక్షన్తో. నేను కూడా యాక్షన్ చేస్తాను. 1 ఆంటీని బాగా చూడండి ఎక్కువగా. 1 2 3 స్టార్ట్. శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. సౌలా సౌలా అని ప్రభువు పిలిచెను. స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభువు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. నీవును సౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. నీవును సౌలు వలె మార్పు నొందుమా, ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. ఇంకోటి నేర్చుకుందామా పిల్లలు? చెప్పండి, రాజైన దావీదు చెప్పండి, రాజైన దావీదు. పిల్లలు, రాజైన దావీదుండే, మళ్ళీ ఒక చిన్నవాడైన మెఫీబోషెత్ అని ఒక అబ్బాయి ఉండే, ఆయనకి కాళ్ళు లేవన్నమాట. అయితే వాళ్ళ దాది ఎత్తుకొని మరి కింద పడిపోతే ఎత్తుకొని పరుగున కాపాడింది. ఎవరిని? మెఫీబోషెత్ని. చూసారా, కాళ్ళు లేని మెఫీబోషెత్ని రాజైన ఈ దావీదు ఏం చేశాడంటే ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. అదనమాట పిల్లలు. పాడుకుందామా? నాన్న, రాజైన దావీదు ఒకసారి చెప్పండి. రాజైన దావీదు మెఫీబోషెతున్. దావీదు రాజు ప్రేమించిన యాక్షన్. రాజైన దావీదు మెఫీబోషెతున్. పిల్లలు, ఏ ఊర్లో తెలుసా? ఒక ఊరు పేరు ఉంది. ఆ ఊరు పేరు లోదేబార్. చెప్పండి. లోదేబారులో నుండి పిలిపించన్. యేసయ్య మనల్ని అందరిని అట్లా పిలిచాడు కదా. అయితే ఎక్కడి నుంచి పిలిచాడంట? లోదేబార్. చెప్పండి. ఇప్పుడు పాడదాం. ఒకసారి వినండి, మేము పాడతాం. ఆంటీ యాక్షన్ బాగా చూడండి, అప్పుడు నేర్చుకుందాం. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. ఓకే, వచ్చిందా? త్వరగానే
నేర్చుకున్నారే. మళ్ళీ ఒకసారి గుడ్ చిల్డ్రన్. 1 2 3 స్టార్ట్. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. మళ్ళీ రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. ఓకే, ఒకసారి చెప్పు, నా వెనకాల పాడండి. చిన్నవాడైన మెఫీబోషెతున్ పాడండి. యాక్షన్. దాది ఎత్తుకొని పరుగెత్తెను, చిన్నవాడైన మెఫీబోషెతున్ దాది ఎత్తుకొని పరుగెత్తెను, పరుగున వెళ్ళి క్రింద పడగా కుంటివాడాయెనుగా, పరుగున వెళ్ళి క్రింద పడగా కుంటివాడాయెనుగా. కాళ్ళు లేని మెఫీబోషెతున్ దావీదు రాజు ప్రేమించెను, కాళ్ళు లేని మెఫీబోషెతున్ దావీదు రాజు ప్రేమించెను. బాయ్స్ చెప్పట్లేదు. తండ్రిని బట్టి బల్ల యొద్దకు చేర్చబడెనుగా. పూర్తిగా వినండి. తండ్రిని బట్టి బల్ల యొద్దకు చేర్చబడెనుగా, చేర్చబడెనుగా. అంతవరకు వినాలి. తండ్రిని బట్టి బల్ల యొద్దకు చేర్చబడెనుగా, తండ్రిని బట్టి బల్ల యొద్దకు చేర్చబడెనుగా. చిన్న బిడ్డలారా మిమ్ములను పాడండి. చిన్న బిడ్డలారా మిమ్ములను యేసు రాజు ప్రేమించి తన బిడ్డలుగా మిమ్ము చేయా ప్రాణమర్పించెను, తన బిడ్డలుగా మిమ్ము చేయా ప్రాణమర్పించెను. కలిసి పాడదాం పిల్లలు. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను, రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను, చిన్నవాడైన మెఫీబోషెతున్ దాది ఎత్తుకొని పరుగెత్తెను, చిన్నవాడైన
ప్రాక్టీస్ చేస్తాము ఫైనల్గా. ఎల్లుండి మనం పాడుతున్నాం. ఇంటికి వెళ్ళాక ఈ పేపర్స్ చూసి యాక్షన్ ఒకసారి నేర్చుకొని రండి, సరేనా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇంకొక కొత్త పాట కూడా చూసేసుకుందాం. సాంగ్స్ అన్ని సిస్టర్ కొద్దిగా ఓకేనా? ఐఎమ్ ఏ సోల్జర్. మరి సోల్జర్స్ ఏమేమి నేర్చుకున్నారు మార్నింగ్ నుంచి? ఫాస్ట్గా చెప్పాలి. యాక్షన్ సాంగ్, డ్రాయింగ్, స్టోరీ, ఓకే, ఇంకా కలరింగ్. వెరీ గుడ్. అన్నీ గుర్తున్నాయా? ఓకే, రీడింగ్, రైటింగ్ అన్నీ చేస్తారు కదా, అన్నీ గుర్తున్నాయి కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏ టైము? క్లోజింగ్ లెసన్ కదా. క్లోజింగ్ లెసన్లో ఏం చెప్పుకుంటాము? స్టోరీ. నిన్న ఏం స్టోరీ విన్నారు? విలియం కేరీ. ఎవరైనా? నాకైతే తెలీదు ఆయన ఎవరు. ఎవరు చెప్తారా? ఆయన ఎవరు? విలియం కేరీ ఎవరు? ఒక మనిషియా? సరే, ఒక మనిషి. ఇంకా ఏం చేసేవారు ఆయన? ఇంట్లో అన్ని పాత వస్తువులు ఉన్నాయా? ఓకే, ఇంకా షూ కుట్టేవాడు. ఇంకా గ్లోబ్ తయారు చేసుకున్నాడు. ఓకే, ఇంకా ఆయన అయ్యో నాకేం అర్థం అవ్వట్లే. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు లైఫ్లో? దేవుని సేవ చేయాలనుకున్నాడు. ఒక మిషనరీ అవ్వాలని అనుకున్నాడు కదా. ఒక మిషనరీ అవ్వాలనుకున్నాడు. అయితే ఆయన నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఆయన మిషనరీ అవ్వాలంటే ఏమేమి నేర్చుకున్నాడు? ఫస్ట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు కదా. ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు?
గ్రీక్, లాటిన్, హీబ్రూ, డచ్, ఇటాలియన్. వెరీ గుడ్. ఇన్ని లాంగ్వేజెస్ ఆయన నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నీ నేర్చేసుకున్నాడు, మిషనరీ అవ్వాలనుకున్నాడు. అయితే అవన్నీ అవ్వాలనుకున్నాడు, కానీ ఆయనకి ఏం మార్గం తెలుస్తలే. ముందుకు ఎలాగెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ప్రీచింగ్ చేయాలి, ఎలాగా ఉండాలి అన్నది ఆయనకి ఏం తెలుస్తలేదు. అయితే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయాలి, మిషనరీగా ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలా చేయాలన్నది అన్ని అంతా కన్ఫ్యూషన్గా ఉందన్నమాట. ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. అయితే అందరు వింటున్నారా స్టోరీ? విన్న వాళ్ళు అందరు చేతులు కట్టుకోవాలా. అందరి ఫేస్ ఇక్కడ స్క్రీన్ వైపే ఉండాలా. స్క్రీన్లో పిక్చర్ వస్తుంది కదా, అదే చూస్తూ ఉండాలా. చేతులు కట్టుకోవాలి. ఎవరు చేతులు కట్టుకోలేదంటే వాళ్ళ స్టోరీ వినట్లేదన్నమాట. ఓకే, సరే. అయితే ఆయన కన్ఫ్యూజన్. అయితే గ్లోబ్ తయారు చేసుకున్నాడు కదా, గ్లోబ్లో అన్ని కంట్రీస్ చూసుకుంటా ఉన్నాడనమాట. అన్ని కంట్రీస్ కోసం స్టడీ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఒక్కరోజు ఏమవుతుంది, నెక్స్ట్ స్లైడ్. ఒకరోజు ఏమవుతుందంటే డాక్టర్ థామస్ అని ఒక మిషనరీ అన్నమాట, డాక్టర్ మిషనరీ. ఆయన ఏం చేస్తాడు, వైద్యం చేసుకుంటా దేవుని వాక్యం చెప్తాడనమాట. డాక్టర్ మిషనరీ, డాక్టర్ థామ్సన్ అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వస్తారనమాట. ఇంగ్లాండ్లో ఇది మిషనరీ సొసైటీకి వచ్చారని విలియమ్స్ గారికి తెలిసింది. అయితే అక్కడ అందరూ ఆ మిషనరీ సొసైటీలో మీటింగ్ పెట్టుకుంటారు. డాక్టర్ థామ్సన్ గారిని అడుగుతారనమాట, అక్కడ ఎలాగుండింది, ఏమేమి జరిగింది, ఎలా పరిచర్య చేశారు అంటే అప్పుడు డాక్టర్ థామస్ ఏం చెప్పారు తెలుసా, ఇండియా ఒక గోల్డ్ మైన్ లాగా ఉంది. గోల్డ్ మైన్ అంటే తెలుసా, అందులో బోల్డ్ అంత బంగారం ఉంటుంది అనమాట. తవ్వుతూ ఉంటే ఇంకా 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 బంగారం వస్తూ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ థామస్ ఏమన్నారు, ఇండియా కూడా ఒక గోల్డ్ మైన్ లాగా ఉంది. అయితే వీళ్ళందరూ అనుకున్నారు, గోల్డ్ మైన్ అంటే ఏంటి, బంగారం తవ్వాలనా? కాదు, అక్కడ దేవుని కోసము చాలా మందిని మనం పైకి తేవచ్చు, చాలా దేవుని కోసం చెప్పాలి. అక్కడ జీసస్ కోసం ఎవరికి సరిగా తెలీదు. అయితే మనం వెళ్ళి అక్కడ చెప్పామంటే చాలామంది దేవుని కోసం నిలబడతారు అని చెప్పారనమాట. ఆ మాట విన్నాక అక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? విలియం కేరీ అక్కడే ఆ మీటింగ్లో ఉన్నారు. అంతా వింటా ఉన్నారు. ఇండియా అయితే భలే ప్లేస్. అప్పుడు ఆయన డిసైడ్ అవుతాడు మైండ్లో, నేను వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇండియాకే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఇండియాలో చాలా పరిచర్య చేయొచ్చు, దేవుని కోసం అందరికి చెప్పొచ్చు అని ఆయన అక్కడ డిసైడ్ అయ్యి ఆయన హడావిడిగా వెళ్ళి ఎవరిని కలుస్తాడు తెలుసా? చెప్పాలి, ఎవరిని కలుస్తారు? డాక్టర్ థామస్ని కలుస్తారు. డాక్టర్ థామస్ని కలిసి ఆయన్ని ఆగకుండా చాలా క్వశ్చన్స్ వేసిస్తాడనమాట. అక్కడ ఇండియా ఎలాగుంటుంది, ఎలాంటి కంట్రీ, అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, దేవుని వాక్యం చెప్తే వింటారా లేదా? మీరు అందరు వింటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? మనం ఏ కంట్రీలో ఉన్నాం? అలాగే అడిగాడు అనమాట డాక్టర్ థామస్ని కూడా. అక్కడ అందరు దేవుని వాక్యం వింటారా, దేవుడు అంటే నమ్ముతారా, ఎలాగుంటుంది అక్కడ క్లైమేట్ ఎలాగుంటుంది అని బోల్డ్ అని క్వశ్చన్లు వేస్తూ ఉంటే డాక్టర్ థామస్ కూడా పేషెన్స్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అది చాలా మంచి ప్రదేశం. అయితే డాక్టర్ థామస్ కూడా ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళారంటే ఆయన ఒక్కడే ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు అనమాట ఇండియాలో. ఆయనకి ఒక సపోర్ట్ కావాలి, ఒక హెల్ప్ కావాలని ఆయన కూడా వచ్చి ఇక్కడ మిషన్ సొసైటీలో అడుగుదామని వచ్చాడనమాట. అప్పుడు విలియం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంతూజియాసంగా ఉన్నాడనమాట. అయితే అది చూసి విలియం గట్టిగా ఏమంటాడంటే అందరి మధ్యలో అంటాడు, నేను ఇండియాకి వెళ్తాకి నేను రెడీ మిషనరీగా అని అన్నప్పుడు అందరూ మీటింగ్ పెట్టుకుని అట్ లాస్ట్ ఏం డిసైడ్ చేస్తారు తెలుసా? చెప్పాలి, ఏం డిసైడ్ చేస్తారు?
విలియంని ఎక్కడ పంపించాలని? ఇండియాకి మిషనరీగా పంపించాలని డిసైడ్ చేస్తారనమాట. ఆ డిసైడ్ చేశాక అక్కడ ఏమవుతుంది తెలుసా, విలియం కూడా గట్టిగా చెప్పినప్పుడు వాళ్ళందరూ కానీ విలియం ఒక కండిషన్ పెడతారు. ఏం కండిషన్ తెలుసా? మీరందరూ నా కోసం రోజు ప్రేయర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి? నాకు లెటర్స్ రాస్తూ ఉండాలి. మీరు నాతోటి కనెక్ట్ ఉండాలి. ఆ టైంలో పోస్ట్ బాక్స్లో వేస్తే లెటర్స్ వచ్చేసే ఆ కండిషన్ కాదు. ఎవరన్నా అప్పుడు ఎక్కువ బోట్స్లో, షిప్స్లో, బోట్స్లో సేల్ చేసేవారనమాట. చిన్నగానే ఉండేవి ఆ బోట్స్. అయితే ఎవరో ఒకళ్ళు ఆ లెటర్ పట్టుకుని రావాలన్నమాట. అది మంత్స్ టైం పట్టేస్తుంది అనమాట. అయితే కానీ మీరు నా కోసం రోజు ప్రేయర్ చేయాలి, నాకు లెటర్స్ రాయాలి, ఇంకా నాకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉండాలని ఈ 3 కండిషన్స్ పెడతారనమాట విలియమ్స్. అయితే ఈ 3 కండిషన్స్కి మిషన్ సొసైటీ వాళ్ళు అగ్రి అవుతారు. వాళ్ళు అంటారు తప్పకుండా మేము మీకు సహాయం చేస్తాము, ఎలాంటి సహాయం కావాలన్నా మేము తప్పకుండా చేస్తామని చెప్పినప్పుడు ఈ విలియమ్స్ వాజ్ సో హ్యాపీ. ఆయన అక్కడ ఆ మీటింగ్ జరుగుతా టైమే తెలియలేదు, అర్ధరాత్రి అయిపోతుంది అనమాట. అయితే విలియము ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తూ ఉంటున్నప్పుడు దారిలో ఆలోచించుకుంటాడు, ఇప్పుడు నేను నా వైఫ్ పేరేంటి? డారతి. ప్రేమగా ఏమని పిలిచేవాడు? డాలీ అని పిలుచుకునేవాడు కదా. అయితే మనసులో వెళ్తా ఉన్నాడు ఇంటికి, మనసులో అనుకున్నాడు, అమ్మో ఈ మాట నేను ఎవరికి చెప్పాలి? డాలీకి చెప్పాలి. డాలీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో తెలీదు. ఎందుకంటే డాలీ ఎప్పుడు ఎక్కువ దూరంగా వాళ్ళ ఇంటి నుంచి ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఏం చేస్తుందో తెలీదు. ఆమె ప్రెగ్నెంట్ కూడా కదా, మరి ఏమంటుందో ఏంటో అన్న ఆలోచనలో నడుచుకుంటా ఇంటికి వెళ్తా ఉన్నాడనమాట. సరే ఆ రాత్రి అయితే ఏమీ చెప్పడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక డాలీతో డాలీ నేను నీతోటి ఒక్క విషయము షేర్ చేసుకోవాలని చెప్తాడనమాట. ఏంటా విషయము ఏంటది అని డాలీ అడిగినప్పుడు నేను మిషనరీగా ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాను అన్న వెంటనే డాలీకి ఎక్కడ లేని కోపం వచ్చేసి భయం వచ్చేసి అన్ని రకాల ఫీలింగ్స్ అనమాట. ఎందుకు? డాలీ ఎప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వదిలేసి బయట ఎక్కడ ఉండలేదు కదా, భయం వేసింది, అమ్మో నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అని. అయితే డాలీ ఇమీడియట్గా ఏమనేస్తుంది తెలుసా? లేదు నేనేం వెళ్ళే పని లేదు, ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే ఉండాలి, నేనైతే ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఏమన్నా చేసుకో, నేను రాను అని గట్టిగా చెప్పేస్తుంది. అయితే అప్పుడు విలియం మనసులో అనుకుంటా, అయ్యో ఎలాగా డాలీ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అంటే, అయితే మనకి 3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఇప్పుడు డెలివరీ అవుతుంది, నువ్వు ఎలాగ అంటున్నావు మనం వెళ్ళాలని. అది కూడా మళ్ళీ ఒక టైం లిమిట్ ఇచ్చాడు విలియమ్స్. ఎన్ని నెలల్లో వెళ్ళాలి తెలుసా? ఓన్లీ 3 మంత్స్. మన దగ్గర ఓన్లీ 3 మంత్స్ ఉన్నాయి. 3 మంత్స్లో అన్నీ ప్యాక్ చేసేసుకుని మనం ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు డాలీ అంటే నేను ఇప్పుడు డెలివరీ టైం వచ్చేసింది, నేను ఎలాగెళ్తానని చెప్పినప్పుడు విలియం అంటాడు, ఏమైనా సరే ఎలాంటి కండిషన్ అయినా సరే తప్పకుండా ఇండియాకి వెళ్ళాల్సిందే అని చెప్తాడన్నమాట. అలాంటిదప్పుడు ఇంకా డాలీకి చాలా కోపం వచ్చి, నేను రాను, నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తుంది అనమాట. అయితే విలియం ఏమో తన మనసులో బాధపడతా ఉన్నాడు, నేను ఒక మంచి హస్బెండ్గా ఉండాలని, మంచి ఫాదర్గా ఉండాలని అనుకున్నాను, ఇప్పుడు డాలీ నాతో పాటు రాకపోతే నేను మంచి హస్బెండ్గా ఉండలేను, మంచి ఫాదర్గా ఉండలేను, ఎలాగా డాలీని ఎలాగన్నా మెప్పించుకుని తీసుకెళ్ళాలని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బాధతోటి విలియం కూడా ఉన్నాడు, ఇంకా డాలీ కూడా మనసులో బాధపడుతుంది, అమ్మో విలియం వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఎలా ఉండాలి, ఒక్కసారి బై ఛాన్స్ విలియం ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి రారు, ఇంకా నాకు హస్బెండే ఉండడు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోవాలి, విలియము ఒక్కలే ఇండియాలో ఉండిపోవాలని డాలీకి కూడా భయం వేస్తూ ఉన్నది. అయితే ప్రేయర్ చేసుకుంటా ఉన్న విలియము డాలీ కూడా ప్రేయర్ చేసుకుంటా. ఎలాగా ఇంకా డేస్ 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది,
లాస్ట్ మంత్. ఇంకా జస్ట్ 3 days ఉన్నది విలియము ఇండియాకి వెళ్ళాల్సింది. అయితే డాలీ ఆలోచించుకుంటూ ఉంటుంది. అయితే ఆ డాలీ ఏం చేస్తుందంటే వాళ్ళ సిస్టర్ ఉంటుంది కిటీ. ఏం పేరు? వాళ్ళ సిస్టర్ అనమాట, కిటీ చెల్లి. ఆ కిటీకి కిటీని పిలిపించుకుంటుంది. కిటీ, మేము ఇండియాకి వెళ్తున్నాము, అయితే నువ్వు మాతో పాటు వస్తావా అని అడిగితే అక్కడే విలియం కూర్చున్నా. అయితే విలియంని చూసి అంటది, విలియం, కిటీ వస్తేనే ఇండియాకి నాతో పాటు, అప్పుడే నేను వస్తా ఇండియాకి, లేకపోతే నేను రాను అని చెప్పేస్తుంది. అయితే కిటీ ఆ మాట విన్నా వెంటనే ఇండియాకా, నేను తప్పకుండా వస్తా అని కిటీ అగ్రీ అయిపోతుంది. అప్పుడు విలియంకి చాలా హ్యాపీ, వావ్ కిటీ వచ్చేస్తుందంటే డాలీ కూడా ఇండియాకి వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు 3 daysలో ఎంత ప్యాకింగ్ చేయాలి కదా. ఇప్పుడు దాకా ప్లాన్ చేసుకోలేదు, ఉట్టు విలియం మా సామాన్లన్నీ ప్యాక్ అయింది. ఇంకా పిల్లలు డాలీవి కిట్టీవి ఎవరి ప్యాక్ అవ్వాల. ఇంకా రాత్రి పగల కలిసి నైట్ అండ్ డే నిద్రపోకుండా ప్యాకింగ్ చేస్తా మొదలు పెట్టారనమాట. ప్యాక్ చేసుకుని అట్ లాస్ట్ 3వ రోజుని వాళ్ళు ఎలా అప్పుడు ప్లేన్ లేవు, ట్రైన్ లేదు, ఎందులో వెళ్ళేవాళ్ళు ఓన్లీ షిప్, చిన్న చిన్న షిప్, అవి కూడా బోట్స్ లాంటివి, చిన్న చిన్న బోట్స్లో సేల్ చేసుకుంటా సముద్రంలోంచి రావాలన్నమాట. అయితే అది చిన్న షిప్లో వాళ్ళంతా సామాన్తో ఎక్కారు. ఎన్ని మంత్స్ ట్రావెల్ చేశారు తెలుసా? ఎన్ని మంత్స్? 5 months. ఎందులో ఉండాలి? బోట్లోనే ఉండాలి, డే అండ్ నైట్. ఆ బోట్ ఎలా ఉంటుంది? ఇలా నుంచుని ఉంటుందా? వాటర్లో ఎలాగుంటుంది? కదులుతూ ఉంటుంది, బాడీ కూడా కదులుతూ ఉంటుంది, ఇలాగ ఆగదు. 5 months. అయితే డాలీ చిన్న బేబీ, డాలీకి చిన్న బేబీ కూడా 3 monthsలో పుట్టేశాం. ఆ చిన్న బేబీని తీసుకుని 3 పిల్లల్ని తీసుకుని కిటీని విలియమ్స్ అందరు కలిసి ఆ బోట్ ఎక్కేస్తారన్న. 5 months అందులో ఉండగా ఆ బోట్లో ఎక్కిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ డే బాగానే ఉంది, సెకండ్ డే బాగానే ఉంది, థర్డ్ డే నుంచి ఇలా ఊగుతూ ఉన్నది కదా, వాళ్ళు సిక్ అయిపోయారనమాట. ఎందుకంటే సముద్రం గాలి కూడా వాళ్ళకి పడలేదు, అంత సిక్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ అందరు సిక్ అయిపోయి బెడ్ని పడ్డారు, ఆ షిప్లోనే ఉన్నారు. అయితే అది కోలుకుంటా చాలా టైం పడుతుంది, ఆ సిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఎప్పుడు వెళ్తామంటే అదేమో చిన్న జర్నీ కాదు కదా, 5 months షిప్లో ఉన్నారు. అయితే విలియం అయితే ఏం చేశారో ఆ 5 months టైంలో షిప్లోనే డాక్టర్ థామస్తో పాటు ఉన్నారు కదా. డాక్టర్ థామస్ చాలా కాలం నుంచి ఇండియాలో ఉన్నారు కాబట్టి ఆయన బెంగాలీ లాంగ్వేజ్ బాగా నేర్చేసుకున్నాడు. కాల్కటాలో ఆయన పని చేసేవారు. అయితే కాల్కటాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? బెంగాలీ. సో ఆయన మంచిగా బెంగాలీ మాట్లాడుతూ నేర్చేసుకున్నాడు అనమాట. అయితే విలియం కూడా ఏమనుకున్నాడు, నేను కూడా అక్కడే కాల్కటాకి వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా బెంగాలీ కంపల్సరీ రావాలని డాక్టర్ థామస్ దగ్గర బెంగాలీ లాంగ్వేజ్ ఆ 5 monthsలో నేర్చేసుకున్నాడు. అంత ఫ్లూయెన్సీగా రాలేదు కానీ నేర్చుకున్నాడు, అట్లీస్ట్ మాట్లాడతాకి కమ్యూనికేట్ చేసుకుంటాకి అక్కడ వాళ్ళతోటి నేర్చేసుకున్నాడు అనమాట. ఆ నేర్చేసుకుని అట్ లాస్ట్ 5 months అయిపోతుంది, వాళ్ళు కాల్కటాలో దిగిపోతారనమాట. దిగిపోయి డాక్టర్ థామస్ రెంట్కి ఒక ఇల్లు కూడా వీళ్ళ కోసం అరేంజ్ చేస్తారు. ఈ ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉండుకుంటా అక్కడ దిగిన వెంటనే విలియంకి ఏం చేయాలని ఉంది? జనాల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలని జీల్లో ఉన్నాడనమాట. అయితే ఇంట్లో ఫ్యామిలీని పెట్టేసి విలియం కేరీ విలేజెస్, చిన్న విలేజెస్ ఉంటే విలేజెస్కి డాక్టర్ థామస్తో పాటు కలిసి వెళ్ళిపోతున్నారనమాట. వాక్యం చెప్తున్నారు, అక్కడ జనాలు కూడా వింటున్నారు కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లా. అయితే విలియం కేరీ అనుకుంటారు మనసులో, ఇదేంటి వాక్యం చెప్తున్నాను కానీ ఆ మనుషులు ఏం రియాక్ట్ అవ్వట్లేదేంటి? వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఓ గుడ్. కన్మ వాళ్ళు వింటలేదా స్టోరీ? అందరు వినాలి. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. అయితే ఏమైంది, వీళ్ళందరు జనాలు ఏంటి వింటలేదు, దేవుని వాక్యం రెస్పాండ్ అవ్వట్లేదు అని విలియం కేరీ అనుకుంటారు. అప్పుడు విలియం కేరీకి ఏం అర్థమవుతుందంటే ఆయన లాంగ్వేజ్ ఇంకా కొంచెం
అర్థమయ్యేలాగా ఇంకా కొంచెం నేర్చుకోవాలి, బెంగాలీ లాంగ్వేజ్ ఇంకా నేర్చుకోవాలని ఆయన ప్రయాసపడతా. ఇంకా వీళ్ళ కోసము నేను బైబిల్ బెంగాలీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళు నేను చెప్పింది చదువుకుంటే వాళ్ళు చక్కగా అర్థమవుతుంది, నేను వీళ్ళ కోసం బెంగాలీలో బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తానని అప్పుడు ఆలోచిస్తారనమాట. చాలా మంచిది కదా, ఓన్ లాంగ్వేజ్లో చదువుకుంటే మంచిగా అర్థమవుతుంది కదా అని అది డిసిషన్ తీసుకుంటారనమాట. ఆ డిసిషన్ తీసుకుని ఆయన చాలా టైము బెంగాలీలో రాస్తాం, బైబిల్ కూడా ట్రాన్స్లేట్ చేస్తుంలో టైం స్పెండ్ చేస్తా దేవుని వాక్యం చెప్పుకుంటా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సాడ్ న్యూస్ వింటాడు. ఏమని తెలుసా? డాక్టర్ థామస్ వచ్చి విలియంకి ఏమని చెప్తారు, మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి. అయితే విలియం కేరీ షాక్ అయిపోతాడు. ఏంటి, మనం వచ్చి ఇప్పుడు ఇండియాకి వచ్చి మనం ఓన్లీ 10 months అయింది కదా, మనకి అక్కడ బైబిల్ మిషన్ సొసైటీ వాళ్ళు మనకి 1 yearకి సరిపడగా డబ్బులు ఇచ్చి పంపించారు, అలా ఎలాగైపోయినాయి, ఇంత త్వరగా ఎలాగైపోయినాయి అని విలియం కేరీ షాక్ అయిపోతాడు. అయితే డాక్టర్ థామస్ అంటాడు, నేనైతే వైద్యం చేస్తాకి ఊర్లకి వెళ్ళిపోతాను, మరి మీరేం చేయాలనుకుంటున్నారు అని అంటే విలియం చాలా బాధపడతాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ కిటీ కూడా ఉంది, వీళ్ళందరినీ నేను ఎలా పెంచాలి, నాకేం ఉద్యోగం కూడా లేదు, ఎలాగా అని బాధపడతా ఉన్నాడు. ఆ మాట విని డాలీ ఇంకా కోపం అయిపోతుంది. అంటే అది చూసావా, మనం అక్కడ ఉండుంటేనే బాగుండేది, అనవసరంగా ఇంత దూరము ఇండియాకు వచ్చాము, ఇంత బాధపడాలి, ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి, మనం కూడా అడుక్కునే వాళ్ళలాగా రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో, రెంట్ కట్టకపోతే అంతే కదా, అద్దీంట్లో ఉండనిస్తారా ఓనరు? ఏం ఉండనిరు, తరిమేస్తారు, పద బయటికి వెళ్ళిపో అని అంటారు కదా. అయితే భయం పట్టుకుంది, ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలి, ఎలా డబ్బులు, ఎలా పిల్లల్ని పెంచాలి, పిల్లలేమో చిన్నోళ్ళు, వాళ్ళకి ఫుడ్ కావాలి, బట్టలు కావాలి, అన్నీ కావాలి కదా. అయితే విలియము డాలీ ఏమో చాలా టెన్షన్ అగ్రెసివ్ అయిపోతుంది. కానీ విలియం ఏం చేస్తాడన్నా, ప్రార్థన చేస్తాం స్టార్ట్ చేస్తాడు. ప్రార్థనలో ఇంకా బలపడతాడు. ఆయన ఏమంటాడు అన్నా, నా దేవుడు నాకు ఒక ప్రామిస్ చేస్తాడు. ఏంటి అని ఆ ప్రామిస్ అన్నా, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ అని ప్రామిస్ అనమాట. ఐల్ బి ఆల్వేస్ విత్ యూ, నేను నీతో ఎప్పుడు ఉంటాను, నిన్ను మర్చిపోను అని ప్రామిస్ చేస్తాడనమాట దేవుడు. ఆ ప్రామిస్ గుర్తు చేసుకుని విలియము ప్రేయర్లో ఎక్కువ టైం గడుపుతూ మొదలు పెడతాడు. ఇంకా దేవుని వాక్యం చదువు. ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే మెడిసిన్, ఏంటి తెలిసిన, ప్రేయర్ అండ్ రీడింగ్ బైబిల్. ఇది ఒకటే మెడిసిన్, విలియంకి తెలిసిన మెడిసిన్ అనమాట. అయితే ఆయన ప్రేయర్ చేసుకుంటా దేవుని వాక్యం చదువుకుంటా గడుపుతూ ఉన్నాడు. ఆ ప్రెషర్లో కొన్నిసార్లు విలియం కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడు, డబ్బులు లేని స్థితి అనమాట. అయితే తన దేవుని మీద విశ్వాసం ఎప్పుడూ వదిలిపెట్టుకోకూడదు. చాలాసార్లు మనం కూడా అలాగే డిసార్ట్ అవుతాం కదా, మనకి సరిగా మంచి ఫుడ్ దొరకట్లేదు, మంచి బట్టలు దొరకట్లేదు, వేరే వాళ్ళు మంచిగా ఉంటున్నారు, మేము మంచిగా ఉండట్లేదని మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా. ఆ టైంలో మనం ఏం చేస్తాం, దేవుణ్ణి గుర్తు చేసుకుంటామా? చేసుకున్నా? ఎవరెవరు చేసుకుంటున్నారు చాలా మంచిది. ఎవరు చేసుకుంటలేదో ఆ టైంలో మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే విలియంకి వచ్చిన జవాబు కూడా మీకు కూడా గాడ్ విల్ ఆన్సర్ ఇన్ ద సేమ్ వే ద వే హీ ఆన్సర్డ్ విలియమ్స్ ప్రేయర్. ఇప్పుడు చూద్దాం విలియంకి ప్రేయర్కి ఆన్సర్ ఎలాగొచ్చిందంటే, విలియం ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు తనకి ఒక మనిషి వచ్చి ఏం చెప్తాడన్నా, విలియం గారు ఒక ప్లేస్ ఉంది, ఒక ఇల్లు ఉంది, చాలా పెద్ద ఇల్లు, అక్కడ ఒక ఈస్టర్న్ కంపెనీలో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాడు, అయితే ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు అని చెప్తాడనమాట. ఆ మాట విని విలియం చాలా హ్యాపీ అయ్యి దేవుణ్ణి స్తుతిస్తాడు. అబ్బా చాలా పెద్ద ఇల్లు, మంచి ఇల్లు మాకు ఇస్తున్నారు, కానీ ఆ ప్లేస్కి వెళ్తాకి 3 weeks మళ్ళీ బోట్లోకి వెళ్ళాలన్నమాట.
ఆల్రెడీ 5 months జరిపారు కదా బోట్లో. ఇప్పుడు మళ్ళీ 3 weeks సామాన్ అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ బోట్లో కూర్చున్నారు. 3 weeks ట్రావెల్ చేసుకుని వేరే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ ఫ్రీ హౌస్, పెద్ద ఇల్లు అనమాట. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ బోట్లోంచి దిగేటప్పటికి అక్కడ పెద్ద క్రొకటైల్ కనిపిస్తుంది అనమాట. అమ్మో, వీళ్ళందరూ జడిసిపోతారు. ఆ క్రొకటైల్ వాళ్ళ బోట్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద క్రొకటైల్ అనమాట. వీళ్ళందరూ భయపడుతుంది. అమ్మో ఎలా దిగాలంటే ఆ బోట్ మ్యాన్ కొంచెం హెల్ప్ చేసి వేరే చోట తీసుకెళ్ళి దింపేసి వాళ్ళు తీసుకెళ్ళాలి. అయితే ఆ బోట్ మ్యాన్ వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ ఏరియా చాలా దూరం కాబట్టి ఇది సిటీ ఏరియా కాదు, ఇది ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్లో ఏముంటాయి? వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, అన్ని డేంజరస్ యానిమల్స్ ఉంటాయి ఫారెస్ట్లో. అయితే అన్ని డేంజరస్ యానిమల్స్ ఇక్కడ ఉంటాయి, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు వీళ్ళు దిగుతారు. దిగిన వెంటనే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు, పెద్ద హౌస్ అని. కానీ అక్కడ వీళ్ళు దిగిన వెంటనే ఇంటి దగ్గరకంటే వెళ్ళేటప్పటికి ఒక మనిషి బయటకు వస్తున్నారు. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ప్లేస్ నాది కదా, మీరు ఎందుకు వచ్చారు అనేటప్పటికి విలియం కేరీకి భయం వేస్తుంది. ఏంటి, ఇల్లు ఖాళీ అన్నారు కదా, ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, లేదు మాకు తెలిసింది ఈ ఇల్లు ఎంటీగా ఉంది, ఎవరు ఉండట్లేదు అంటే, లేదు నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను, నాకు యాక్చువల్లీ ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని ఆర్డర్స్ వచ్చినాయి, మళ్ళీ మా కంపెనీ వాళ్ళు నన్ను ఇక్కడే ఆగిపోమన్నారు, ఇంకా నేను వెళ్ళట్లేదు అనేటప్పటికి విలియం కేరీకి ఏమైంది బాధ. మళ్ళీ బాధపడిపోయారు. అయ్యో ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉన్న ఇల్లు వదిలేసి వచ్చారు, సిటీ అంతా వదిలేసి వచ్చారు, ఇక్కడ ఒక్కటే హౌస్ ఉంది, అది కూడా ఫారెస్ట్లో, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇల్లు లేదు, ఏమీ లేదు. చాలా భయపడతా ఉంటే ఆయన ఏమన్నాడు, ఏం భయపడవద్దు, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, మీరు కూడా నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండండి అని చెప్పి వాళ్ళ లగేజు అంతా వీళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళకి ఒక రూమ్లో ఇచ్చేస్తే వాళ్ళందరూ విలియము వాళ్ళ వైఫ్, పిల్లలు, వైఫ్ వాళ్ళ సిస్టర్ అందరూ 2 రూమ్లలో అడ్జస్ట్ అయిపోతారనమాట. అక్కడ చక్కగా ఉన్నారు. కానీ అక్కడ విలియం ఏం చేస్తున్నా అంటే బైబిల్ ట్రాన్స్లేషన్ వర్క్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం దూరంగా వెళ్ళేవాడు అనమాట. ఫారెస్ట్లోనే కొంచెం గుంపులుగా కొన్ని ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి వాక్యం చెప్తూ ఉండేవాడు. కానీ అక్కడ ఆ మనిషి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఆ మనిషి అన్నాడు, మీరు ఇలాగా తిరగొద్దు, ఇక్కడ స్నేక్స్ ఉంటాయి, లయన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాగా ఊరికనే పిల్లల్ని కూడా బయటికి పంపించొద్దు అంటే వాళ్ళు రోజు భయపడుకుంటా ఆ ఇంట్లో మొదలుపెట్టారనమాట. అయితే అలా భయంతో ఉంటాప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే కిటీ ఉంది కదా, తను గార్డెన్లోకి వెళ్తుంది. గార్డెన్లోకి వెళ్తే ఒక పెద్ద అడుగు, ఒక ఎవరైనా మట్టిలో అడుగు వేస్తే అక్కడ ప్రింట్ పడిపోతుంది కదా, ఫుట్ ప్రింట్ పడుతుంది కదా, ఆ పెద్ద ఒక ప్లేట్ అంత సైజ్ ఫుట్ ప్రింట్ కనిపిస్తుందంట. గట్టిగా అరుస్తుంది, ఏంటి ఇది ఫుట్ ప్రింట్ అని గట్టిగా అరిస్తే అందరు పరిగెత్తుకుని వస్తారు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఆయన కూడా పరిగెత్తుకుని వచ్చి అంటాడు, ఓ నైట్ ఇక్కడ ఒక లయన్ వచ్చింది, ఇది లయన్ది ఫుట్ ప్రింట్ అనేటప్పటికి అందరు పడిపోయి, అమ్మో లయన్ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంట్లోకి వస్తాకి ఎక్కువ టైం పట్టదు, భయపడుకుంటా ఉన్నారు. అయితే విలియం కేరీ ఏం చేసా, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా డబ్బులు కూడా లేవు కదా, డబ్బులు ఎలాగన్నా కావాలని ప్రేయర్ చేసుకుంటా ఉంటే దాని తర్వాత ఒకరోజు డాక్టర్ థామస్ ఒక లెటర్ పంపిస్తారనమాట విలియం కేరీ కోసం. ఆ లెటర్ ఓపెన్ చేసి విలియం కేరీ చదివినప్పుడు ఒక ఇండిగో కంపెనీ ఉందన్నమాట. ఇండిగో కంపెనీలో నీకు జాబ్ ఆఫర్ ఉంది, అక్కడ చాలా శాలరీ ఇస్తారు, నువ్వు వెళ్ళు అక్కడ జాబ్ చేయి అంటే విలియం కేరీ చాలా హ్యాపీ అవుతాడు. జాబ్ చేస్తే ఏమొస్తుంది? మనీ వస్తుంది. చాలా హ్యాపీ అయ్యి సరే అని వాళ్ళు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఈసారి 5 months కాదు, 3 weeks కాదు, ఓన్లీ 3 days జర్నీ ఇన్ ద బోట్ అనమాట. ఆ ప్యాక్ చేసుకుని వాళ్ళు ఎక్కుతారు. ఆ బోట్లో 3 days జర్నీ చేసి ఆ ముందుకెళ్తే అక్కడ ఇండిగో కంపెనీ. ఇండిగో అంటే ఒక రకమైన చెట్లు అనమాట, ప్లాంట్స్ అయ్యి.
అందులోంచి బ్లూ కలర్, పర్పుల్ కలర్ పువ్వులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇండిగో కలర్ తెలుసా? రెయిన్బోలో ఉంటుంది ఇండిగో కలర్. ఆ పువ్వులతోటి ఆ కలర్ తయారు చేసి బట్టల మీద ప్రింట్ చేసే కంపెనీ అన్నమాట అది. అయితే విలియం ఇంగ్లాండ్లో ఉండగా ప్లాంట్స్ కోసం రీసెర్చ్ చేశాడు కదా, అప్పుడు ఈ ఇండిగో ఫ్లవర్ కోసం కూడా బాగా చదివాడు అనమాట. అయితే ఆ కంపెనీలో అక్కడ బెంగాలీ ఆ మనుషులతో పని చేస్తూ ఉన్నప్పుడు బెంగాలీ చక్కగా నేర్చుకుని వాళ్ళందరికీ సువార్త చెప్పుకుంటా చాలా మనీ వచ్చేది కాబట్టి బైబిల్ బెంగాలీలో బైబిల్ ప్రింట్ అవుతా కూడా చాలా మనీ సేవ్ చేసి ప్రింటింగ్ కూడా చిన్నగా స్టార్ట్ చేసి అలాగా విలియము తన లైఫ్లో కొనసాగుతూ ఉన్నాడు. దాని తర్వాత విలియము ఎలాగా ఇంకా పరిచర్య చేశారన్నది మనం రేపు మన స్టోరీలో చూద్దాం. ఓకే, అయితే విలియం కేరీకి ఏమేమి అవసరం పడ్డాయి? 3 థింగ్స్. మిషనరీ సొసైటీలో తన 3 థింగ్స్ అడిగాడు. ఏమేమి అడిగాడు? ఏమేమి చేయమన్నా అడిగాడు? ప్రేయర్, నెక్స్ట్ లెటర్స్, ఇంకా ఫైనాన్స్ అంటే మనీ కావాలని కదా. ఒక మిషనరీకి కావాల్సింది ఈ 3 థింగ్స్. ప్రేయర్ అవసరము, ఆయనతోటి మనం కనెక్టెడ్గా ఉండాలి. లెటర్స్ అవసరం, ఇంకా మనీ అవసరం. అయితే మన ఇండియాలో ఇంకా ప్రపంచంలో చాలామంది మిషనరీస్ ఉన్నారు. అయితే మనం కూడా ఏం చేయాలి? అలాంటి మిషనరీస్కి హెల్ప్ చేయాలన్నమాట. చిన్న చిన్న సంఘం ఉంటాయి, ఆ సంఘాలని హెల్ప్ చేయాలి. గాడ్ సర్వెంట్స్కి హెల్ప్ చేయాలి. పెద్ద కుటుంబం నుంచి పరిచర్య చేస్తాకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలాగా? ప్రార్థనతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఇంకా వాళ్ళకి డబ్బులతో సహాయం చేస్తూ ఉండాలి. మీరు అందరు చేస్తారా? ఎంతమంది చేస్తారు? గాడ్ బ్లెస్ యూ ఆల్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. అయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ లెసన్ ముగించుకుందాం. Loving Lord, Heavenly Father, thank you, Jesus, for blessing us. Lord Jesus, you have kept us safe till this moment, Lord Jesus. Throughout the day, you were there with us. Lord Jesus, while we were singing, while we were praising you, while we were listening to your lessons, Master. Thank you, Jesus, for teaching us how to help missionaries and to pray for them, Master, Lord Jesus. Thank you once again for this wonderful time and wonderful day. Bless each and every child who are present here. Lord Jesus, those who couldn't make it, Lord Jesus, be with them wherever they are. Lead them and guide them to come tomorrow and join and listen to your word and sing praises to you. Lord Jesus, thank you, Father, for this wonderful time that you have given. Surrendering everything into thy mighty hands and asking these few words in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. Amen. Amen. Hello, praise the Lord. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ 4వ దినం VBSలో ప్రభు చూపుతూ వచ్చారు. గొలుసు ప్రార్థన సహాయం చేశారు తండ్రి. ట్రాన్స్పోర్ట్లో సహాయం చేశారు, రిజిస్ట్రేషన్లో సహాయం చేశారు ప్రభు. అలాగనే జనరల్ సింగింగ్లో, మ్యూజిక్లో సహాయం చేశారు ప్రభు. ఆ రీతిగా మెయిన్ లెసన్స్లో సహాయపడ్డారు, గ్రూప్స్లో సహాయపడ్డారు ప్రభు. అలాగనే కేజీ సింగింగ్లో, మ్యూజిక్లో సహాయపడ్డారు ప్రభు. అలాగనే బ్రేక్ఫాస్ట్లో సహాయపడ్డారు. ఆయా పరిచర్లన్నింటిలో సహాయపడుతూ వచ్చారు ప్రభు. ఆ రీతిగా క్లోజింగ్ లెసన్లో కూడా సహాయపడ్డారు. స్తోత్రాలు. పిల్లలు ఎంతో నెమ్మదిగా వినేటట్లు మీ ఆత్మ ద్వారా కార్యం చేసినందుకు స్తుతిస్తున్నాము. విన్న వాక్యము, కథలు వారి జీవితాల్లో నీరుగట్టి ఫలించినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభు. శత్రుకార్యం లయపరచండి. నీ ఆహారం నీళ్ల మీద వేయము, తగిన సమయంలో మరలా చూస్తామన్నారు. వాగ్దానం నెరవేర్చండి, మహిమ పొందండి ప్రభా. పిల్లలకు రిఫ్రెష్మెంట్ ఇచ్చే సమయం దీవించండి తండ్రి. మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ తండ్రి వారి వారి గృహాలు క్షేమంగా చేరినట్లు కృప చూపండి. మార్గ మధ్యమందు ఎట్టి ఇబ్బందులు, అపాయాలు లేకుండా సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. వాహనాల్లో వెళ్ళేవారు, తీసుకెళ్లేవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కాలినడకన వెళ్ళేవారిని జ్ఞాపకం చేసుకోండి. ఎండ బాధ ఎవరిని బాధించకుండా కృప చూపండి. మీ చేతులకు అందరిని అప్పగించుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి సర్వ్ చేయండి.